వీళ్ళు బెదిరించడానికి పోలీస్ ఆఫీసర్ని వేశారు అంటున్నారు. ఒకవైపు ఏమో సిట్ అధికారులకు ఈ మిగతా సాక్ష్యం చెప్పాల్సిన వివరాలు చెప్పాల్సిన అధికారులంతా సిట్టు చెప్పినట్లు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ సమాధానం నిజాలు చెబితే ఇటుపక్క వీళ్ళు చంపేస్తారు, ఇటుపక్కేమో నిజాలు చెప్పాలి. అంటే వీళ్ళందరూ కూడా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది కదా. ఇక్కడ ఒక విషయం, సామాన్యుడు ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే నమ్మొచ్చు, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ ఏంది సార్, స్ట్రాంగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఏంది సార్ ఆత్మహత్య చేసుకోవడము? ఛాన్స్లెస్. మీరు చెప్పిన పాయింట్ ని నేను యాక్సెప్ట్ చేస్తా. కాకుంటే నేను ఈ మార్క్ టీవీ చర్చ ద్వారా కూడా చెప్తున్నాను, ఎవరైతే ఈ యొక్క కేసులో ఫిర్యాదుదారులు సాక్షులను వాళ్ళందరికీ పూర్తి స్థాయి భద్రత కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి, అన్ని రకాల భద్రత కల్పిస్తా ఉంది. కాకుంటే నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బరిదెగింపుని జనం ముందు ఉంచుతున్నాం. మేము జనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే సాక్షుల్ని చంపడం అనేది పులివెందుల మార్క్ ట్రీట్మెంట్, అది ఇప్పుడు కాదు. రాజారెడ్డి హయాంలో నుంచి కూడా వాళ్ళ ఆస్తులకి ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ చీనీ తోటల్ని, వాళ్ళ యొక్క భవనాల్ని, గుడిసెల్ని తగలబెట్టడం, చంపడం, సాక్షుల్ని కోర్టులో చంపడం, సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో కోర్టు ముందు చంపడం, ఇవన్నీ కామన్ గా రాజారెడ్డి ట్రీట్మెంట్ కదా. ఇదంతా రాజారెడ్డి రాజ్యాంగంలో పార్ట్ కదా. రాజశేఖర రెడ్డి గారిని కూడా సెక్రటేరియట్ ముందు చంపడానికి ప్రయత్నించలేదా వాళ్ళ ప్రత్యర్థులు? అట్లనే ఇది కూడా వీళ్ళకి ఏంటంటే ఒక మనిషిని చంపడం అన్నా ఒక కోడి పిల్లని చంపడం అన్నా రెండు ఒకటే. వీళ్ళకి పెద్ద తేడా ఉండదు. వీళ్ళకి సింపుల్, అసలు పట్టించుకోరు సార్. వివేకానంద రెడ్డిని చంపేసి గొడ్డలతో చంపేసి పూలతో అలంకరించేసినారు, గాయాలే కనిపించకుండా వీళ్ళు. అటువంటి గనులు వీళ్ళు. వివేకానంద రెడ్డిని గొడ్డలతో ముక్కలకు నరికేసి అసలు సునీతమ్మకి తెలియకుండానే పోస్ట్ మార్టం చేసేసినారు. సునీతమ్మకి తెలియకుండా క్రిమినేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసేసినారు. వచ్చి చూసేటప్పటికి పూలతో అలంకరించేసినారు, ఆ గాయాలన్నీ కనిపించకుండా తల మీద పూలతో డెకరేషన్ చేసేసి కట్లు కొట్టి సెటరేట్ చేసేసినారు. వచ్చి చూసి ఏందిరా నాయన, మా నాయన గొడ్డలి పోటు అన్నారు, గుండె పోటు అన్నారు, తీరాడు చూసి పూసి గొడ్డలి పోటు లాగా కనిపిస్తా ఉంది అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు ఫ్యాక్ట్స్ బయట వచ్చింది. కాబట్టి వీళ్ళకి మనిషిని చంపడం అనేది అసలు పెద్ద విషయమే కాదు అసలు వీళ్ళకి.